మీకు ఎగ్ పెరగటానికి టాబ్లెట్స్ ఇచ్చారు. ఎగ్ పెరిగాక రప్చర్ అవ్వటానికి ఇంజెక్షన్స్ ఇచ్చారు. అయినా కూడా కొన్నిసార్లు ఎగ్ అనేది రప్చర్ అవ్వట్లేదా? దీన్నేమంటారంటే ల్యూటినైజ్డ్ అన్‌రప్చర్డ్ ఫాలికిల్. సో, మనకి ఎగ్ కొన్నిసార్లు బాడీలో ఓవ్యులేషన్ అవ్వకుండా అలా సిస్ట్ లాగా ఫార్మ్ అయిపోతది. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఎండోమెట్రియోసిస్ కానీ, లేదా లోపల ఎడిషన్స్ అంటే ఓవరీ చుట్టూ ఏదన్నా అతుకులు ఉన్నప్పుడు కానీ, కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల, హార్మోన్ ఇంబాలెన్సెస్ వల్ల ఎగ్ అనేది కొన్నిసార్లు రిలీజ్ అవ్వకపోవచ్చు. అండ్ దీంతో పాటు కొంతమంది ఎన్‌ఎసైడ్స్ అలాంటి డ్రగ్స్ వాడినప్పుడు కూడా ఎగ్ ఒక్కొక్కసారి మనం టాబ్లెట్స్ ఇచ్చి ఇంజెక్షన్ చేసినా రిలీజ్ అవ్వకపోవచ్చు. దీనికి ఏం చేయాలి? ఎగ్ అసలు ఎప్పటికీ రిలీజ్ అవ్వదా? అలా కాదు. సో, నెక్స్ట్ సైకిల్‌కి మనం వెళ్ళినప్పుడు అసలు ఎగ్ ఎందుకు రిలీజ్ అవ్వట్లేదో ఫస్ట్ డే 2లో హార్మోన్స్ చెక్ చేసుకొని, హార్మోన్స్ ఏమన్నా ఇంబాలెన్స్ ఉందేమో చూసుకొని, దాన్ని బట్టి మనం ఎగ్ ఎప్పుడు రప్చర్ అవ్వాలి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇంకా ఈ హార్మోన్స్ చూసి అన్నీ బాగున్నా కూడా మీకు రప్చర్ అవ్వట్లేదు అనుకుంటే లాప్రోస్కోపీ చేసి చూసుకొని ఆ అడ్హెషన్స్ అవి కనుక రిలీజ్ చేసినట్లయితే కొన్నిసార్లు ఎగ్ రప్చర్ అనేది ఆటోమేటిక్‌గా అవుతుంది.